నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అత్యంత వివాదాస్పదమైన ఉద్యోగ వర్గాలకు బాధాకరమైన 317 జీవోకు మంగళం పాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక 317 జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా ఎవరి జిల్లాలకు వారిని పంపడం కోసం కొత్త జీవో విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక 317 జీవోపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే కీలక నిర్ణయం వెలువడనుంది. ఇక ఈలోగా అసలు 317 జీవో బాధితులు ఎంతమంది, వారికి ఎలా న్యాయం చేయాలి అనే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక శాఖల వారీగా వివరాలు సేకరించే పనిలో ఉద్యోగులున్నారు. ఉద్యోగ సంఘాల నిరసనలు పట్టించుకోకుండా, ఉద్యోగుల బాధలు వినకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసి అమలు చేసిన 317 జీవోపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో జారీ అయిన 317 జీవో ఉద్యోగ వర్గాలకు అశనిపాతంగా మారింది. సొంత ఊరు, సొంత జిల్లాలను వదిలి వందల కిలోమీటర్ల దూరం పోయి ఉద్యోగులు డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఈ బాధపడలేక కొందరు ఉద్యోగులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. తమ ప్రభుత్వం వస్తే 317 జీవోను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే 317 జీవోపై నిర్ణయం తీసుకోవడానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఉన్నత అధికారులతో ఈ కమిటీ ఇప్పటికే కీలకమైన సమీక్ష జరిపింది. 317 బాధితుల నుంచి విజ్ఞప్తులు కూడా తీసుకున్నది. మొత్తంగా ఉద్యోగ వర్గాలకు పెద్ద బాధగా మారిన ఈ జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా ఎక్కడి వారిని అక్కడికి పంపే విధంగా మరో జీవో జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కొత్త జిల్లాలతో గత ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. వాటికి అనుగుణంగా ఉద్యోగులను వర్క్ టు ఆర్డర్ కింద కొత్త జిల్లాలకు కేటాయించారు. అప్పుడు శాశ్వత కేటాయింపులు జరగలేదు. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లుగా మూడెంచెల కేడర్లకు రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థల పోస్టులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, గ్రేడ్ 1, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ వంటి గ్రూప్ 1 పోస్టులన్నీ మల్టీ జోన్ క్యాడర్ పరిధిలో ఉన్నాయి. జోనల్ క్యాడర్ పరిధిలో తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ పంచాయతీ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ, గ్రేడ్ 4 పోస్టులు జిల్లా క్యాడర్ పోస్టులుగా ఉన్నాయి. ఇక ఉపాధ్యాయులో నాన్ గెజిటెడ్ టీచర్స్ పోస్టులన్నీ జిల్లా క్యాడర్ పోస్టులున్నాయి. అయితే ఉపాధ్యాయులో అత్యధికులు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, జిల్లా క్యాడర్ పోస్టుల్లో ఉన్నారు. మల్టీ జోనల్, జోనల్ క్యాడర్ పోస్టుల్లో కన్నా జిల్లా క్యాడర్ ఉద్యోగుల సర్దుబాటుపై ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి ఆందోళనలు, నిరసనలు పెళ్లుబుకుతున్నాయి. ఒక పాత జిల్లాను కొత్తగా 2 జిల్లాల నుంచి 7 జిల్లాల వరకు విభజించారు. దీంతో పాత జిల్లాలోని ఉద్యోగులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఈ సర్దుబాటులో ఆప్షన్లు ఎంచుకోవడానికి సీనియారిటీని పరిగణనలోకి తీసుకున్నారు. గతంలో సొంత జిల్లా నుంచే వేరే జిల్లాకు బదిలీ మీద వెళితే 4-5 ఏళ్లకైనా సొంత జిల్లాకు వస్తామనే ఆశ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జిల్లాలకు శాశ్వత ఉద్యోగులుగా కేటాయించడం వల్ల తమ సొంత జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు శాశ్వత ఉద్యోగులుగా వెళ్లాల్సి వచ్చింది. సొంత ప్రాంతంలో కాకుండా వేరే జిల్లాల్లో, పరాయి జిల్లాల్లో వారిగా ఉండాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆందోళనగా ఉన్నారు. వేరే జిల్లా నుంచి వచ్చిన వారు తమ జిల్లాలో శాశ్వత ఉద్యోగులుగా ఉండటం వల్ల స్థానికుల్లో అసంతృప్తికి, వ్యతిరేకతకు దారితీసింది. సీనియారిటీ ఉన్న వాళ్ళనే దూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల వయోవృద్ధులకే ఎక్కువ నష్టం జరిగింది. 317 జీవో ఉద్యోగులకు వేదన మిగిల్చిందని గత ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు మొరపెట్టుకున్నా అప్పుడు కేసీఆర్ మొండి పట్టుదలతో వ్యవహరించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఉద్యోగుల నుంచి తాజాగా వినతులు తీసుకొని వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరత్ర మానవీయ కోణంలో పరిగణంలోకి తీసుకోవాల్సిన వారిని ప్రభుత్వం గుర్తిస్తున్నది. స్థానికత ఆధారంగా తిరిగి బదిలీలు చేయడానికి సిద్ధమవుతుంది.